బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయన చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేలా చూడాలని సీఎస్కు ఆదేశించారు. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదు అని అన్నారు. ఆయన వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలుంటాయంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అంటూ కూడా సూచించారు. ఇక సీఎంఓ ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలన్నారు. త్వరలోని వారానికో జిల్లా పర్యటనకు వస్తా, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తా అన్నారు ముఖ్యమంత్రి. ప్రజలను కలుసుకునేలా నా పర్యటనలు ఉంటాయన్నారు. త్వరలోని జిల్లా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తా ఉంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఫాక్ట్ కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయన చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలకు సంబంధించి ప్రస్తావన వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి? అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎప్పటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి? అట్ ద సేమ్ టైం కలెక్టర్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అధికారులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఏ జిల్లాలకు సంబంధించి అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన? ఎగ్జాక్ట్లీ కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయట్లేదు అనేటువంటిది వారికి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతో భేటీ అయ్యారు. దీంట్లో ఆయన గత ప్రభుత్వంలో ఎలా నడిచిందో తెలీదు. వ్యక్తిగతంగా ఇలా మొహాలు చూసి కానీ, వ్యక్తులను చూసి, వాళ్ళ అభిప్రాయాలను చూసి కానీ ఈ ప్రభుత్వంలో అలా ఉండదు. కేవలం ప్రజాపాలన పైనే దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను కూడా రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్ చేస్తాను, కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే. ఆకస్మిక తనిఖీలు కూడా చేయబోతా ఉన్నాను. చేసి అక్కడ పనిచేయని అధికారుల పైన, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వారిపైన వెంటనే నిర్ణయం తీసుకుంటాను, వారిపైన చర్యలు ఉంటాయి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఇక గతంలో లాగా ప్రభుత్వ ఉద్యోగులు వచ్చామా వెళ్ళామా అనేటువంటి రీతిలో కనుక పనిచేస్తే కుదరదు. ఇక్కడ నుంచి ప్రభుత్వంలో ఖచ్చితంగా పని చేయాల్సిందే, సీరియస్ గా అనేటువంటి ఒక అంశాన్ని ఆయన లేవనెత్తారు. స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి 15 రోజులకోసారి కూడా ఈ కార్యదర్శులతో మీటింగ్ ఉంటుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖ కార్యదర్శులకు సంబంధించి ముఖ్యంగా ఈ రోజు ఆయన భేటీకి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి 6వ తారీఖు భేటీ కావచ్చు. తర్వాత వచ్చేటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా దీనికి సంబంధించిన వారందరికీ సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పనితీరును వీరే ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ సమస్యలున్నా డైరెక్ట్ గా ప్రజలతో సత్సంబంధం కొనసాగించాలి. కలెక్టర్లతో సహా కూడా ఫీల్డ్ విజిట్స్ చేయాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి అన్ని అంశాలపైన దృష్టి పెట్టాలి అనేటువంటిది. ఎందుకంటే కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ కి వెళ్ళడం మానేశారు దాదాపు. అలాంటిది ఇప్పటి నుంచి కుదరదు. ఈ ప్రభుత్వంలో కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్ కి వెళ్లాల్సినటువంటి ఒక ఆయన వీరందరికీ హెచ్చరిక జారీ చేశారు ఈరోజు జరిగినటువంటి సెక్రటరియట్ సమావేశంలో. సచిన్, రైట్. సో అంటే జిల్లాల పర్యటనకు సంబంధించి ఏమైనా క్లూ ఇచ్చారా? ఎప్పటి నుంచి వెళ్ళబోతున్నాం అనే అంశానికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి రెగ్యులర్ గా ఫీల్డ్ విజిట్ చేస్తానంటూ చెప్పారు. ఇక్కడ నుంచి ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తానని చెప్పారు. అంటే వినూత్నంగా ఆలోచన చేయండి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారికి అందుబాటులో ఉండేలా, వారి సమస్య పరిష్కారం అయ్యేలా ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తూనే ప్రజలకు పాలన అందించేలా నిర్ణయం ఉండాలని చెప్పారు. అవసరమైతే వారానికోసారి క్షేత్రస్థాయి పర్యటన చేస్తానన్నారు. అంటే వారం రోజులకోసారి ఫీల్డ్ విజిట్ చేస్తా అన్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంచుకొని, ఇప్పుడు ఆరోగ్యం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర పరిశుభ్రానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇలా అనేక అంశాలపైన విజిట్ చేస్తానని చెప్పారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, ఆసుపత్రులు కావచ్చు, వీటిపైన దృష్టి పెడతారని వారందరికీ హెచ్చరికలు జారీ చేశారు. అందరూ అప్రమత్తంగా ఉండాలనేటువంటిది హెచ్చరిక చేశారు ఆయన. అంటే నేను వచ్చినప్పుడే విజిట్ చేసినప్పుడే కాకుండా మిగతా సమయాలు అలర్ట్ గా ఉండాలి అనేటువంటిది ఆయన జారీ చేశారు. ఏ డిపార్ట్మెంట్కి వస్తానో తెలియదు, ఎప్పుడు విజిట్ చేస్తానో, ఏ ఏరియాలో విజిట్ చేస్తానో తెలియదు. కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండాలి అనేటువంటిది ఆయన హెచ్చరిక జారీ చేశారు. నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తానని చెప్పారు. ఐఏఎస్ అధికారులకు వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలందరికీ కూడా జవాబుదారీగా ఉండాలి. మనం గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి
క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలనేటువంటి అంశాన్ని ఆయన మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అనేక ముఖ్యమంత్రులతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది నాకు. కాబట్టి నేను కూడా పరిపాలన ఇంతవరకు ముఖ్యమంత్రి మొదటిసారి అయినప్పటికీ కూడా నేను సాటిస్ఫైగా లేను. క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచి అధికారులపైన కూడా జులుపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎవరు పని చేయకున్నా ఆ అధికారులపైన తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయంటూ హెచ్చరిక జారీ చేస్తారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు ఆయన. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేలా చూడాలని సీఎస్కు ఆదేశించారు. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దన్నారు. సీఎంఓ ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలన్నారు ముఖ్యమంత్రి. త్వరలోని వారానికో జిల్లా పర్యటనకు వస్తా, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తా అన్నారు. దాంతోపాటు ప్రజలను కలుసుకునేలా తన పర్యటనలు ఉంటాయంటూ కూడా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. త్వరలోని జిల్లా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు ఆయన. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లేలా చూడాలని సీఎస్కు ఆదేశించారు. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదు అని అన్నారు ఆయన. వ్యక్తిగతంగా అధికారులపై రాగద్వేషాలేమీ లేవని, కేవలం పనితీరు ఆధారంగానే ఉన్నత అవకాశాలుంటాయంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అంటూ కూడా సూచించారు. ఇక సీఎంఓ ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలన్నారు. త్వరలోని వారానికో జిల్లా పర్యటనకు వస్తా, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తా అన్నారు ముఖ్యమంత్రి. ప్రజలను కలుసుకునేలా నా పర్యటనలు ఉంటాయన్నారు. త్వరలోని జిల్లా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తా ఉంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్ఫాక్ట్ కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే కనుక ఉన్ననే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు ఆయన. చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలకు సంబంధించి ప్రస్తావన వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి, అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎప్పటి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి? అట్ ద సేమ్ టైం కలెక్టర్లకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అధికారులకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఏ జిల్లాలకు సంబంధించి